బిడ్డలారా, శ్రమ నీకు ఎదురైనప్పుడు నా వైపు చూడండి. శ్రమలు రాకమానో. శ్రమ నీకు ఎదురైనప్పుడు ప్రభు నువ్వు అడగాల్సిందే, శ్రమను తొలగించయ్యా అని ప్రార్థన చేస్తూ, దానికంటే విశేషంగా ఈ శ్రమలు ఎదుర్కోవటానికి కావలసిన ధైర్యం నాకు దయచేయ్యా, శ్రమల మధ్యలో ధైర్యంగా నిలబడటానికి కావలసిన కృప నాకు దయచేయ్యా అని ధైర్యం కొరకు దేవుని మనం అడుగుదాం గాక. చెప్దాం ఆమేన్. ఎన్ని శ్రమలు వచ్చిన వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు, ఎన్ని ఆపదలు వచ్చిన వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. అయితే ఆ తప్పించే ఆ కాల వ్యవధి వచ్చే వరకు కూడా ధైర్యంగా దేవుని సన్నిధిలో బ్రతుకుదాం గాక. ఒకవేళ యోసేపు నా బ్రతికింతే కదా, నేను చచ్చిపోతే మేలు కదా అని ఒకవేళ యోసేపే గనక అనుకొని తానేదో తొందరపాటు పడి తాను చనిపోతే, యోసేపు పట్ల దేవుని కొన్న ప్రణాళికలన్నీ ఏమైపోయాయో కదా. యేసు పట్ల యేసయ్య కొన్న ప్రణాళిక ఏంటి? ఐగుప్తు దేశం అంతటికి అధిపతిగా నిలవబెట్టాలి. తాను అధిపతిగా పరిపాలన చేస్తూ ఉంటే యోసేపు నీడలోకి తన 11 మంది అన్నదమ్ములు రావాలి. చివరికి ఆ యోసేపు నీడలోకి తనను కన్న తండ్రి కూడా యోసేపు నీడలో పెరగాలి. ఒక్క యాకోబు కుటుంబం మాత్రమే కాదు, ఐగుప్తు దేశం అంతా యోసేపు నీడలో పెరగాలి. సర్వం కోల్పోయాడు నిజమే, వినండి ఇక్కడ, సర్వం కోల్పోయాడు నిజమే. బిడ్డలారా, కొన్నిసార్లు నీ బ్రతుకు కూడా సర్వం కోల్పోయినట్లుగా ఉంటుంది. కొంతకాలం ఓపిక పట్టు, కొంతకాలం ఆ శ్రమను భరించు, ఆ శ్రమను తట్టుకొని కొంతకాలం ఓర్చుకొని బ్రతుకు. శ్రేష్టమైన భవిష్యత్తు పొందుకున్న తర్వాత, ప్రభా ఆ రోజు తొందరపడి నేను ఆత్మహత్య చేసుకోకపోవటమే చాలా మంచిదయ్యా, ఎంత గొప్ప జీవితం నా కొరకు నువ్వు దాచిపెట్టావా, నీకు స్తోత్రమయ్యా అని గంతులు వేసే దినాలు దేవుడు నీకు అనుగ్రహించును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్.